అందరికీ నమస్తే అండి. మేమంతా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. బస్సు యాత్రలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 26 లేదా 27వ తేదీ నుంచి 21 రోజుల పాటు ఆయన జనంలో తిరుగుతారు. బస్సు యాత్రలు చేస్తారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా మొత్తం 21 రోజుల పాటు 21 జిల్లాల్లో కూడా 21 జిల్లాల్లో సిద్ధం సభలు జరిగిన జిల్లాల్లో తప్ప, ఇప్పుడు సిద్ధం సభలు 4 జిల్లాల్లో జరిగాయి, 4 ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో ఆ జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా రోజుకి ఒక జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలి. ప్లస్ రోడ్ షో, ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించాలి. అలాగే పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసిన ఒక ప్రోగ్రాం. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో అధికారికంగా పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టో జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళి, సో 25 లేదా 26వ తేదీ నుంచి సీఎం గారు నేరుగా జనంలోకి వెళ్ళి ఆ మేనిఫెస్టో మీద చర్చించి ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే అడిగి, పాలనలో వైఫల్యాలు ఏమైనా ఉంటే మార్చుకోమని సలహాలు తీసుకొని, సో ఒక 21 రోజుల పాటు ఈ మీటింగ్లు పెడతారు. భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి, అలాగే రోడ్ షోలు ఉంటాయి. ఇలా 20 రోజుల పాటు ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎన్నికల ప్రచార సభలకు కూడా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. అంటే ఏప్రిల్ 10వ తేదీ కల్లా ఇవి అయిపోతాయి. సో ఒక 2 రోజులు గ్యాప్ తీసుకొని, ఒక 2 రోజులు జిల్లా స్థాయి రీజనల్ కోఆర్డినేటర్లు వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని, మళ్ళీ ఏప్రిల్ 12 నుంచో 13 నుంచో మళ్ళీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడానికి పూర్తిగా కంప్లీట్ రోడ్ షో, కంప్లీట్ ఎన్నికల ప్రచార మీటింగులు. రాష్ట్ర వ్యాప్తంగా 150 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్. 150కి పైగా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడాలనేది. సో ఇప్పుడు ఈ బస్సు యాత్ర ఏదైతే ఉందో, మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర ఏదైతే ఉందో దాన్నేమో 20 రోజులు, అది ఓన్లీ ఇంటరాక్షన్ ప్లస్ మేనిఫెస్టోని జనంలోకి తీసుకువెళ్ళడానికి, ప్లస్ మేనిఫెస్టోలో మార్పులు చేర్పుల కోసం సలహాలు తీసుకురావడానికి. ఆ తర్వాత ఏప్రిల్ 12 నుంచో 11 నుంచో జరగబోయేది కంప్లీట్గా ఎలక్షన్ క్యాంపెయిన్, ఎన్నికల ప్రచార సభలు. ఇది ఎన్నికల ప్రచారమే, అది ఎన్నికల ప్రచారమే. ఇది ఒక తరహా ప్రచారం, అదొక తరహా ప్రచారం. ఇది రోడ్ షో ప్లస్ పబ్లిక్ మీటింగ్స్, మధ్యలో ఇంటరాక్షను, కొన్ని సలహాలు సూచనలు స్వీకరించడం. అదేమో రోడ్ షో ఉండొచ్చు, మీటింగ్స్ ఉండొచ్చు, పబ్లిక్ మీటింగ్స్ ఉండొచ్చు, అది పూర్తిగా క్యాంపెయినింగ్ అనమాట. సో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ జనంలోనే ఉన్నారు. అది జనంలో వ్యతిరేకత ఉన్నా, పాజిటివ్ ఉన్నా, వాళ్ళు ఆల్రెడీ 2 సంవత్సరాల కిందటే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టారు. ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను విపరీతంగా రుద్దారు, వాళ్ళ మధ్యలో పోటీ పెట్టారు. సో ఆ తర్వాత ఇంటింటికి స్టిక్కర్లు పంపిణీ అని, గృహసారథులతో అవేవో ఫ్లెక్సీలు, బ్యానర్లు, మొబైల్ స్టిక్కర్లు, డోర్ స్టిక్కర్లు పంపిణీ అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి వైసీపీ నాయకులను పంపించారు. సో అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు గత 2 ఏళ్లుగా కూడా ఈ క్యాంపెయినింగ్స్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జనంలోకి వెళ్తున్నారు. పూర్తిగా ఎన్నికల వరకు ఆయన ఈ పేర్లతో జనంలో ఉంటారు. సో మరి జనం నమ్ముతారా లేదా, మళ్ళీ ఓట్లేస్తారా లేదా అనే విషయం ఎవరి దారిలో ఆలోచించుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టూర్లో అయితే మాత్రం ఫిక్స్ అయినట్టే లెక్క.